Hello students, welcome to Techno Science Club. Welcome to Polyset 2021 Andhra Pradesh AP Polyset Practice Test Physical Science Practice Test లో భాగంగా Refraction of Light at Curved Surface అనేటటువంటి లెసన్ లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పార్ట్ 1 కి అందరికీ స్వాగతం. ఈ పార్ట్ 1 లో ఒక 25 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ని ఈ రోజు మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ప్రతి బిట్ కి కూడా ఒక 10 సెకండ్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ 10 సెకండ్స్లో మీరు గెస్ చేసినటువంటి సమాధానాన్ని క్రింద కామెంట్ బాక్స్లో రాయగలరు. సో అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. అలా చేయడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి లెట్స్ స్టార్ట్ ద ప్రాక్టీస్ టెస్ట్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ పాలిసెట్ ఫిజికల్ సైన్స్ ప్రాక్టీస్ టెస్ట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేస్ అనేటటువంటి లెసన్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పార్ట్ 1కి అందరికీ స్వాగతం. ఫస్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ కెనాట్ బి యూజ్డ్ టు మేక్ ఎ లెన్స్? ఒక లెన్స్ని తయారు చేయడానికి యూజ్ చేయనటువంటి కెనాట్ బి యూజ్డ్ టు మేక్ లెన్స్, యూజ్ చేయనటువంటి లెన్స్ ఏది, యూజ్ చేయనటువంటి సబ్స్టెన్స్ ఏది? ఆప్షన్ ఏ వాటర్, ఆప్షన్ బి గ్లాస్, ఆప్షన్ సి ప్లాస్టిక్, ఆప్షన్ డి క్లే. సరి అయిన సమాధానాన్ని గెస్ చేసి క్రింద కామెంట్ బాక్స్లో రాయగలరు. ముందుగా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయగలరు. ప్రతి బిట్కి కూడా 10 సెకండ్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ 10 సెకండ్స్లో మీ ఏబిసిడిలలో సరైన సమాధానాన్ని క్రింద కామెంట్ బాక్స్లో రాయగలరు. సమాధానం వచ్చేటప్పటికి క్లే. గ్లాస్ ట్రాన్స్పరెంట్, వాటర్ ట్రాన్స్పరెంట్, కొన్ని ప్లాస్టిక్లు కూడా ట్రాన్స్పరెంట్. వీటితో లెన్సెస్ని తయారు చేస్తారు, ప్లాస్టిక్తో తయారు చేస్తారు. ఒక గాజు గ్లాస్లో వాటర్ పోస్తే వాటర్ డ్రాప్లెట్స్ కూడా లెన్స్ లాగా బిహేవ్ చేస్తాయని చెప్పుకున్నాం. వాటర్ కూడా లెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది. గ్లాస్తో జనరల్గా లెన్సెస్ని తయారు చేస్తారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? క్రింద 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఒకసారి గమనించండి. ఈ 4 స్టేట్మెంట్స్లో ఏది ట్రూ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? Which of the following is true? The distance between the virtual image is always greater than the object distance for convex lens. B. The distance of the virtual image is not greater than the object distance for a convex lens. C. Convex lens always form real images. D. Convex lens always forms a virtual images. సరైన సమాధానాన్ని గెస్ చేసి క్రింద కామెంట్ బాక్స్లో రాయగలరు. వెరీ గుడ్. సరి అయిన సమాధానం వచ్చేటప్పటికి బి సరి అయిన సమాధానం అవుతుంది. సరి అయిన సమాధానం బి. బి అనేది ట్రూ అయినటువంటి నెక్స్ట్ వన్. ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఈజ్ డాష్ when its radius of curvature of a surface is r and n is the refractive index of lens. n అనేది లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయినప్పుడు, r అనేది రేడియస్ ఆఫ్ కర్వేచర్ అయినప్పుడు ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ ప్లేనో కాన్వెక్స్ లెన్స్కి ఫార్ములా. ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ గుర్తుపెట్టుకోండి, ప్లేనో కాన్వెక్స్ లెన్స్. ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ ప్లేనో కాన్వెక్స్ లెన్స్కి ఎగ్జాంపుల్ కాదు, ఫార్ములా యాక్చువల్లీ. వెరీ గుడ్. సరైన సమాధానాన్ని క్రింద కామెంట్ బాక్స్లో రాయండి. సరైన సమాధానం సి సరైన సమాధానం అవుతుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/n-1 సూత్రం ప్రకారం ఫోకల్ లెంత్ని మెజర్ చేస్తారు ఫర్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/n-1. తదుపరి ప్రశ్న, ద వాల్యూ ఆఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ లెన్స్
equal to the value of image distance when the rays are the value of focal length of a lens, ఒక లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ వాల్యూ ఇమేజ్ డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుంది ఎప్పుడు? when the rays are passing through the optical center parallel to the principal axis, passing through the focus, all the cases. ఎప్పుడు ఫోకల్ లెంత్ ఇమేజ్ డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుంది? when the refracted rays are passing through where, through which point the focal length is equal to image distance. Very good. Answer is all the above, all the cases. Passing through the optical center, there is no deviation. Parallel to the principal axis, ఫోకల్ పాయింట్ గుండా వెళ్తుంది, అప్పుడు కూడా ఇమేజ్ అక్కడే ఏర్పడుతుంది. పాసింగ్ త్రూ ద ఫోకస్ గుండా వెళ్ళినప్పుడు కూడా ఇమేజ్ డిస్టెన్స్ అదేవిధంగా ఫోకల్ లెంత్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లెన్స్ మేకర్స్ ఫార్ములా? లెన్స్ మేకర్స్ ఫార్ములా 4 చూడండి ఒకసారి బిట్లో ఆన్సర్స్ ఏబిసిడీలు. లెన్స్ మేకర్స్ ఫార్ములాని ఐడెంటిఫై చేయండి. వెరీ గుడ్. సమాధానం వచ్చేటప్పటికి 1/f is equal to n-1 into 1/r1 minus 1/r2. C is the correct answer. Very good. Next question. A lens made of material of refractive index n2 is surrounded by a medium of refractive index n1. The focal length f is related as. n2 అనేటటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కలిగినటువంటి మెటీరియల్తో ఒక లెన్స్ని తయారు చేశారు. ఆ లెన్స్ పైన కొన్ని రేస్ పడుతున్నాయి. అయితే లెన్స్ చుట్టూ ఉండేటటువంటి మీడియం, అది ఎయిర్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఏదైనా సరే లెన్స్ చుట్టూ ఉండేటటువంటి మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1 అయితే ఫోకల్ లెంత్కి ఫార్ములా ఏంటి? ఫోకల్ లెంత్ రిలేటెడ్ దేంతో రిలేట్ అయి ఉంటుంది? ప్రపోర్షనల్గా దేంతో ఉంటుంది, లేదా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టునో, లేదా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టునో, దేంతో రిలేట్ అయి ఉంటుంది? హింట్ ఇస్తున్నాను మీకు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఉంటుంది. అది కూడా డిఫరెన్స్ బిట్వీన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ రిలేటెడ్ విత్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ lens and the medium surrounding the lens. The answer is D is the correct answer. D is the correct answer for the question number 6. F is inversely proportional to 1/n2 minus n1. So the refractive index of surrounding, when the refractive index of surrounding is greater than the refractive index of lens, then focal length is inversely proportional to 1 by difference between the refractive indexes of medium and the lens. 7th one, the radii of curvature of a convex lens are 0.05 meters and 0.05 meters. Its refractive index is 1.5, its focal length is. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు, ఎన్ వాల్యూ ఇచ్చారు, R1 R2 యొక్క వాల్యూస్ ఇచ్చారు, ఫోకల్ లెంత్ కనుక్కోండి అంటున్నారు. ఎస్, లెన్స్ మేకర్స్ ఫార్ములా వేయండి. 1/f is equal to n-1 into 1/r1 minus 1/r2. ఇందాకే చూసాం లెన్స్ మేకర్స్ ఫార్ములా. 1/f is equal to n-1 into 1/r1 minus 1/r2. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి అందరూ కూడా వైట్ పేపర్ మీద చేయండి. చేస్తేనే సమాధానాలు వస్తాయి. ప్రాబ్లమ్స్ వరకు చేస్తేనే సమాధానాలు వస్తాయి, మిగతావి గుర్తు తెచ్చుకుంటే వస్తాయి. ఎస్, అందరూ కూడా లెన్స్ మేకర్స్ ఫార్ములా వేసి సమాధానాన్ని గెస్ చేయండి. ఎస్, ద ఫోకల్ లెంత్ ఎంత రావాలి అంటే ఏ 0.05 రావాలి.
ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వచ్చిందా అందరికీ? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. 8th one, ఏ హంటర్ వాంట్స్ టు షూట్ ఏ ఫిష్. నీళ్ళల్లో ఉన్నటువంటి ఫిష్ని బాణం వేయకుండా తుపాకీ తీసుకుని కాల్చాలనుకున్నాడు, షూట్ చేయాలనుకున్నాడు. అయితే ద ఇమేజ్ విచ్ కెన్ బి సీన్ త్రూ ద క్లియర్ వాటర్ ఇట్ ఈస్ టు బి ఎయిమ్డ్. అతను ఎలా ఎయిమ్ చేయాలి ఫిష్ని షూట్ చేయాలంటే, ఎట్ ఎనీ డైరెక్షనా, అబౌవ్ ద ఇమేజ్ ఆఫ్ ఫిషా, బిలో ద ఇమేజ్ ఆఫ్ ఫిషా, డైరెక్ట్లీ టువర్డ్స్ ద ఇమేజా. అంటే కరెక్ట్గా ఇమేజ్ పైన షూట్ చేయాలా, నీళ్లలో కనిపిస్తున్నటువంటి చేప యొక్క ఇమేజ్ పైన షూట్ చేయాలా, ఇమేజ్కి కొంచెం ముందు వైపు షూట్ చేయాలా, ఇమేజ్కి వెనక వైపు షూట్ చేయాలా, ఎక్కడైనా డైరెక్ట్ ఎట్లా పడితే అలా షూట్ చేయొచ్చా. ఎలా చేస్తే అక్కడ రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. వాటర్ నుంచి ఎయిర్ లోపలికి 2 మీడియంస్లోకి లైట్ ట్రావెల్ చేసేటప్పుడు రిఫ్రాక్షన్ చెందుతుంది. అలా రిఫ్రాక్షన్ చెందడం వల్ల కొంచెం తేడా వస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి బిలో ద ఇమేజ్ షూట్ చేయాలి. ఫిష్ యొక్క ఇమేజ్కి బిలో ద ఇమేజ్ షూట్ చేయాలి. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫిష్ కన్నా కొంచెం కింద కాలిస్తే అప్పుడు ఫిష్కి తగులుతుంది వెళ్ళి. 9th one, కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఎ మేడప్ ఆఫ్ మెటీరియల్ హ్యావింగ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.2, n is equal to 1.2. బోత్ ద సర్ఫేసెస్ ఆఫ్ ద లెన్స్ ఆర్ కాన్వెక్స్. రెండు కూడా కాన్వెక్స్ సర్ఫేసెస్, బై కాన్వెక్స్ లెన్స్ ఇది. ఇట్ ఈస్ డిప్డ్ ఇన్ టు ద వాటర్. అలా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.2 కలిగినటువంటి బై కాన్వెక్స్ లెన్స్ని వాటర్లో డిప్ చేశారు. ఆ వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే 1.33. ఇట్ విల్ బిహేవ్స్ యాజ్, ఒక కాన్వెక్స్ లెన్స్ని దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కన్నా ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కలిగినటువంటి 1.2 ఇండెక్స్ కలిగినటువంటి లెన్స్ని 1.33 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కలిగినటువంటి మీడియం లోపల కనుక డిప్ చేసినట్లయితే అది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది. ఆల్రెడీ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఏ కన్వర్జింగ్ లెన్స్. సో వాటర్లో ముంచిన తర్వాత అది కన్వర్జింగ్ లెన్స్ లాగే ఉంటుందా, డైవర్జింగ్ లెన్స్ లాగా ఉంటుందా, రెక్టాంగులర్ స్లాబ్ లాగా మారిపోతుందా, ప్రిజం లాగా మారిపోతుందా? గెస్ యువర్ ఆన్సర్స్. రైట్ ఆన్ ద చాట్ బాక్స్ ప్లీజ్. రైట్ ఆన్ ద కామెంట్ బాక్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. సరి అయిన సమాధానం ఎస్, అది డైవర్జింగ్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుందండి. డైవర్జింగ్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. ఒక కాన్వెక్స్ లెన్స్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నటువంటి సర్ఫేస్ వాటర్ లాంటి దాంట్లో డిప్ చేసినప్పుడు అది కాన్కేవ్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది, అంటే డైవర్జింగ్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది. బి ఈజ్ ద సరైన సమాధానం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. 10th question. A convex lens produces a double size real image when an image is placed at a distance of 18 centimeters from it. Where should be the object placed to produce a triple size image? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక కాన్వెక్స్ లెన్స్, ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ డబల్ సైజ్ ఉన్నటువంటి రియల్ ఇమేజ్ని ఫామ్ చేసిందంట. ఎప్పుడు? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంతంట? 18 సెంటీమీటర్స్ దూరంలో. లెన్స్కి 18 సెంటీమీటర్స్ దూరంలో u ఈజ్ ఈక్వల్ టు 18 సెంటీమీటర్స్ అయ్యే విధంగా ఒక ఆబ్జెక్ట్ని పెడితే ఏర్పడినటువంటి ఇమేజ్, రియల్ ఇమేజ్ ఏర్పడిందంట, స్క్రీన్ పైన పట్టగలిగామంట. డబుల్ సైజులో, సైజు చూసినట్లయితే డబుల్ సైజులో ఉందంట. అయితే వేర్ షుడ్ బి ద ఆబ్జెక్ట్ ప్లేస్డ్ టు ప్రొడ్యూస్ ట్రిపుల్ సైజ్ ఇమేజ్? డబుల్ సైడ్ ఇమేజ్ని ఫామ్ చేసేటప్పుడు 18 సెంటీమీటర్స్ దగ్గర పెడితే ఎంత డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ని పెడితే ట్రిపుల్ సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తగ్గే కొలది సైజ్ ఇంక్రీజ్ అవుతుందండి. వెరీ గుడ్, స్లైట్గా తగ్గాలి, ట్రిపుల్ సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతుందంటే సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 16 సెంటీమీటర్స్. 16 సెంటీమీటర్స్ దగ్గర ఆబ్జెక్ట్ కనుక ఉంచినట్లయితే ట్రిపుల్ సైజ్ ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ గమనించినట్లయితే 11th క్వశ్చన్. ఏ డిమినిష్డ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్, డిమినిష్ అయినటువంటి అంటే చిన్నదైనటువంటి వర్చువల్ ఇమేజ్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్, నాట్
తలక్రిందులు కాకుండా ఎలా ఉందో అలాగే ఎరెక్ట్ ఇమేజ్ అంటారు దాన్ని. ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఇర్రెస్పెక్టివ్లీ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఏ డాష్ లెన్స్. అంటే లెన్స్ ఆబ్జెక్ట్ని ఏ పొజిషన్లో పెట్టారు అనే దానితో సంబంధం లేకుండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టారా, ఆబ్జెక్ట్ని ఫోకల్ లెంత్ దగ్గర పెట్టారా, ఆబ్జెక్ట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవతల పెట్టారా, ఈ ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టారు అనే దానితో సంబంధం లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ డిమినిష్ అయినటువంటి, వర్చువల్ అయినటువంటి, ఎరెక్ట్ అయినటువంటి ఇమేజ్ దేంట్లో ఏర్పడుతుందండి? మీ అందరికీ తెలుసు, ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టారు అనే దాంతో సంబంధం లేకుండా ఇమేజ్ ఎప్పుడు కూడా ఫోకల్ లెంత్ దగ్గర ఏర్పడుతూ వర్చువల్ ఇమేజ్ అయినటువంటి, డిమినిష్డ్ ఇమేజ్ అయినటువంటి, ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ చేసేటటువంటి లెన్స్ వెరీ గుడ్ కాన్కేవ్ లెన్స్ అండి. కాన్కేవ్ లెన్స్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్లో ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ఎక్కడుంది అనే దాంతో సంబంధం లేకుండా ఇమేజ్ అనేది ఫోకల్ లెంత్ దగ్గర, ఫోకల్ పాయింట్ దగ్గర ఏర్పడుతుంది. డిమినిష్డ్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్, ఎరెక్ట్ ఇమేజ్ ఏర్పడుతుంది. 12th క్వశ్చన్. ఇఫ్ ఏ రిఫ్రాక్టెడ్ రే ఈజ్ మూవింగ్ away from the normal, then the ray is traveling from dash. The refracted ray is moving away from the normal. నార్మల్కి దూరంగా వెళుతుంది. రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత రిఫ్రాక్టెడ్ రే నార్మల్కి దూరంగా వెళుతుంది అంటే ద లైట్ రే ట్రావెలింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ట్రావెల్ చేసింది? రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం కా, డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం కా? అవే ఫ్రమ్ ద నార్మల్ అండి. వెరీ గుడ్. అవే ఫ్రమ్ ద నార్మల్ అంటే ఎప్పుడు కూడా డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. అదే టువర్డ్స్ ద నార్మల్ అంటే రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. బి సరైన సమాధానం. 13వ ప్రశ్న. మ్యాగ్నిఫైడ్ అండ్ a real image is formed when an object is dash. మ్యాగ్నిఫైడ్ అండ్ రియల్ ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఆబ్జెక్ట్ ఎక్కడ ఉన్నప్పుడు. కాన్వెక్స్ లెన్స్ తీసుకోండి. కాన్వెక్స్ లెన్స్కి ఎదురుగా ఆబ్జెక్ట్ ఎక్కడ ఉన్నప్పుడు ఇమేజ్ అనేది మ్యాగ్నిఫైడ్ అంటే పెద్దదైనటువంటి ఇమేజ్ ఏర్పడుతుంది. రియల్ ఇమేజ్ స్క్రీన్ పైన పట్టగలిగినటువంటి ఇమేజ్ ఏర్పడుతుంది ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంచినప్పుడు. ఆప్షన్ ఏ ఎట్ ఇన్ఫినిటీ, ఆప్షన్ బి బియాండ్ సి, ఆప్షన్ సి ఎట్ సి, ఆప్షన్ డి బిట్వీన్ సి అండ్ ఎఫ్. వెరీ గుడ్. సరి అయిన సమాధానం వచ్చేటప్పటికే బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద ఫోకల్ లెంత్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ లెంత్కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు మ్యాగ్నిఫైడ్ అండ్ రియల్ ఇమేజెస్ ఏర్పడతాయి. 14th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ టేక్స్ ఏ పాత్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్? రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా వెళ్ళేటటువంటి రిఫ్రాక్టెడ్ రే ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? ఇన్సిడెంట్ రే ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? రిఫ్రాక్షన్ చెందిన తర్వాత ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా వెళుతుంది అంటే ఇన్సిడెంట్ రే దేని గుండా పాస్ అవుతుంది? ప్రిన్సిపల్ యాక్సెస్ గుండానా, ఆప్టికల్ సెంటర్ గుండానా, ఫోకస్ గుండానా? వెరీ గుడ్. రిఫ్రాక్షన్ చెందిన తర్వాత ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా వెళుతుంది అంటే ఆ ఇన్సిడెంట్ రే పాసింగ్ త్రూ ద ఫోకస్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్ చెప్తున్న వాళ్ళందరికీ. 15th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్? దేనిని మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లాగా యూజ్ చేస్తాం? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్? డబుల్ కాన్వెక్స్ లెన్సా, డబుల్ కాన్కేవ్ లెన్సా, ప్లేనో కాన్వెక్స్ లెన్సా, ప్లేనో కాన్కేవ్ లెన్సా? దేనిని మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ లాగా యూజ్ చేస్తారు? వెరీ గుడ్, వెరీ గుడ్. The answer is double convex lens is used as a magnifying lens. ఇలా ఉంటుంది డబుల్ కాన్వెక్స్ లెన్స్. భూతద్దం. 16th క్వశ్చన్. వేర్ షుడ్ an object is be placed in front of a convex lens to get a real image of size of object. ఆబ్జెక్ట్ సైజులో ఉండేటటువంటి
రియల్ ఇమేజ్ ఏర్పడాలి అంటే ఆబ్జెక్ట్ని ఒక కాన్వెక్స్ లెన్స్ ఎదురుగా ఎక్కడ ప్లేస్ చేయాలి? వెరీ గుడ్. గెస్ యువర్ ఆన్సర్స్ రైట్ ఆన్ ద చాట్ బాక్స్ ప్లీజ్. వెరీ గుడ్, వెరీ గుడ్. కీప్ గోయింగ్. సరి అయిన సమాధానాన్ని క్రింద చాట్ బాక్స్లో కామెంట్ బాక్స్లో రాయగలరు అందరూ కూడా. వెరీ గుడ్. పదహారవ ప్రశ్నకి సమాధానం వచ్చేటప్పటికి బి, ట్వైస్ ఆఫ్ ద ఫోకల్ లెంత్. ట్వైస్ ఆఫ్ ద ఫోకల్ లెంత్ అంటే ఎట్ సి సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ని కనుక ఉంచితే అదే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర అదే సేమ్ సైజ్ ఆబ్జెక్ట్ రియల్ ఇమేజ్ ఏర్పడుతుంది. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. తదుపరి ప్రశ్న 17th క్వశ్చన్. The distance between the center of curvature and curved surface is called. కర్వ్డ్ సర్ఫేస్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఏమంటారు? ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి అండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ అంటే లెన్స్ కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఏమంటారు? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారండి. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Radius of curvature. Next one, 18th one. Convex lens can be represented by the symbol. Convex lens. Convex lens can be represented by the symbol. Convex lens can be represented by the symbol. Very good. Convex lens can be represented by the symbol. రైట్. అవుట్ సైడ్ ఆరో మార్క్ సింబల్ అండి. అవుట్ సైడ్ ఆరో మార్క్ సింబల్తో రిప్రజెంట్ చేస్తారు. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 19th వన్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకల్ పాయింట్ అండ్ ద పోల్ ఈజ్ కాల్డ్. ఫోకల్ పాయింట్కి పోల్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఏమంటారు? ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకల్ పాయింట్ అండ్ ద పోల్. వెరీ గుడ్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకల్ పాయింట్ అండ్ ద పోల్ ఈజ్ కాల్డ్ focal length. Very good. C is the correct answer. Focal length. Next last question for this live. 20 bits చెప్దామండి. ఇలా మూడు వీడియోస్ చేద్దాం. ఒక్కొక్క దాంట్లో 20 60 బిట్స్ చెప్పుకుందాం. అందుకన్నా ఎక్కువ చెప్తే ఏంటంటే లెంతీ అయిపోతుంది, చూడటానికి కూడా లెంత్ పెరిగిపోతుంది అందువల్ల. రైట్ రైట్, వెరీ గుడ్. ద సెంటర్ ఆఫ్ స్పియర్ which contains the part of curved surface is called. సెంటర్ ఆఫ్ స్పియర్. ఒక ఏదైనా సరే లెన్స్ ఒక స్పియర్లో భాగం అని చెప్పుకున్నాం. పార్ట్ ఆఫ్ ఈ స్పియర్. ఆ స్పియర్ యొక్క సెంటర్ ఏదైతే ఉందో దాన్ని మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పుకున్నాం. ఎస్, ఆన్సర్ చెప్పేసానా? రైట్, దట్ ఈస్ కాల్డ్. వెరీ గుడ్. సెంటర్ ఆఫ్ కర్వేచర్. దట్ సెంటర్ ఈస్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ 25 చెప్పుకుందాంలే. 21. The line joining the center of curvature and the pole is called. The line joining the center of curvature and the pole is called. Center of curvature C మరియు pole P మధ్య ఉండేటటువంటి డిస్టెన్స్ ఏమంటారు? ద లైన్ జాయినింగ్, డిస్టెన్స్ కాదు అడిగింది. ద లైన్ జాయినింగ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ని పోల్ని మధ్య లైన్ జాయిన్. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకోండి, ఇది ఒక కాన్వెక్స్ లెన్స్ అనుకోండి. దీన్ని ఈ పోల్ని మధ్య జాయిన్ చేసేటటువంటి దాన్ని ఏమంటారు? రైట్, వెరీ గుడ్. ప్రిన్సిపల్ యాక్సెస్ అంటారు. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రిన్సిపల్ యాక్సెస్. వెరీ గుడ్, వెరీ గుడ్. ద మిడ్ పాయింట్ ఆఫ్ ఎ లెన్స్ ఈజ్ కాల్డ్. లెన్స్ యొక్క మిడ్ పాయింట్ ఏమంటారు? సెంటర్ ఆఫ్ కర్వేచరా, ఆప్టికల్ సెంటరా, సెంట్రాయిడా, ఆర్థో సెంటరా? The midpoint of the lens is called, very good, optical center. B is the correct answer for the 22nd question. 23rd question. The ray which passes through dash undeviated. దేని గుండా పాస్ అయ్యేటటువంటి రే డీవియేషన్కి గురి కాదు. ఫోకస్ గుండానా, పోల్ గుండానా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండానా, నన్ ఆఫ్ దీసా. దేని గుండా ఒక లైన్ పాస్ అయితే అది ఎలాంటి డీవియేషన్కి గురవ్వదు. అన్డీవియేటెడ్.
వెరీ గుడ్. పోల్ గుండా అండి. క్రింద ఇచ్చిన వాటిలో పోల్ గుండా ఒక లైట్ రే ట్రావెల్ చేస్తే దట్ లైట్ రే ఈజ్ నాట్ అండర్గో ఎనీ డీవియేషన్, ఎనీ రిఫ్రాక్షన్. 24th క్వశ్చన్. ద ప్యారలల్ రే టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ కన్వర్జెస్ ఎట్. కొన్ని ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా పెడుతున్నటువంటి ఇన్సిడెంట్ రేస్ రిఫ్రాక్షన్ చెందిన తర్వాత ఏ పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి? కాన్వెక్స్ లెన్స్కి సంబంధించి ఏ పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయండి? దట్ పాయింట్ ఈజ్ కాల్డ్, వెరీ గుడ్, రిఫ్రాక్షన్ చెందిన తర్వాత ప్రిన్సిపల్ యాక్సెస్ మీద కన్వర్జ్ అయ్యేటటువంటి పాయింట్ని ఫోకల్ పాయింట్ లేదా ఫోకస్ అంటారు. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ లైఫ్, 25th. ద వర్చువల్ ఇమేజ్ ఫార్మ్డ్ విత్ ఏ కాన్వెక్స్ లెన్స్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్. ఒకే ఒక సిచ్యువేషన్లో మాత్రమే, కాన్వెక్స్ లెన్స్కి ఒకే ఒక సిచ్యువేషన్లో ఒకే ఒక చోట ఆబ్జెక్ట్ని పెట్టినట్లయితే వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. మిగతా అన్ని సందర్భాల్లో కూడా రియల్ ఇమేజెస్ ఏర్పడతాయి. ఒకే ఒక సిచ్యువేషన్లో మాత్రం కాన్వెక్స్ లెన్స్కి ఎదురుగా వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆ సిచ్యువేషన్ ఏంటి? ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టినప్పుడు. వెరీ గుడ్. ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ పోల్ అండ్ ద ఫోకల్ పాయింట్. డి అంటే చాలా దగ్గరగా, లెన్స్కి చాలా దగ్గరగా పెట్టినప్పుడు, ఫోకల్ పాయింట్కి పోల్కి మధ్యలో పెట్టినప్పుడు వర్చువల్ ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. సో ఇవండి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేస్ అనేటటువంటి లెసన్లో పార్ట్ 1 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. పార్ట్ 1లో ఒక 25 బిట్స్ని ఈరోజు మనం సాల్వ్ చేసాం. మొత్తం 25కి ఎన్ని మార్క్స్కి సరైన సమాధానాలు గెస్ట్ చేశారు అనేటటువంటి విషయాన్ని క్రింద కామెంట్ బాక్స్లో రాయండి, తప్పకుండా సంతోషిస్తాను. సో అందరికీ కూడా సరైన సమాధానాలు గెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, లైక్ చేయకపోతే లైక్ చేయండి. షేర్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, షేర్ చేయకపోతే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దాని తర్వాత బెల్ సింబల్ ఒకటి పక్కనే ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోండి. అలా చేయడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో పెట్టినా, ఏ న్యూ లైవ్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ విలువైనటువంటి సలహాలను, సందేహాలను క్రింద కామెంట్ బాక్స్లో రాయండి, తప్పకుండా సమాధానం ఇస్తాను. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.